ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా అంతులే నీశమా అంచనాల కంటుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీరులే జగతిలో దీపమే వెలుగుమా ఇంద్రగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరినవ్వుల కోరుగా లక్ష్మి టైం అవుతుంది లంచ్ బాక్స్ తీసుకురా. తెస్తున్నా అండి. అమ్మా నా బాక్స్ కూడా తెస్తున్నా కానీ వచ్చి టిఫిన్ చేసి వెళ్ళండి. సరే సరే లక్ష్మి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే అండి. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. కాలేజ్కి వెళ్ళిన తర్వాత గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. సిడమ్. ఓకే స్టూడెంట్స్, నేను క్లాస్లో ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేశామో దానిపై క్వశ్చన్స్ అడుగుతాను. వాట్ ఈజ్ యాంప్లిఫైయర్? Amplifier which amplifies the signal or strengthens the signal is called amplifier, madam. గుడ్ ప్రియా. సిడమ్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ప్రియా ఆగు. ఐ లవ్ యూ ప్రియా. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నన్నే కొట్టావా? ఇది నన్ను కొట్టిందిరా. దీన్ని మనం ఏంటో చూపించాలి. అందరూ రండిరా. ఇదేంటి ఇలా జరిగింది? ఈ విషయం ఎవరికి తెలియకూడదు. తెలిసిందంటే ఇంట్లో గొడవంతా పోతుంది. ఎవరికి తెలియకూడదు, ఎవరికి చెప్పుకోండి. ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పుకోండి. జీవితం కలతలో విచారణ కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలన వెలుగురైన ప్రతిదినం చూపుతోన్న వేదన అందమైన బతుకున అలజడి చెలరేగన. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ప్రియా కాలేజ్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ రెస్పాండ్ యువర్ రోల్ కాల్స్. అను, ఉమా, ప్రియా. ప్రియా ప్రెజెంట్ మేడం. లత ప్రెజెంట్ మ్యామ్. అదేంటి ప్రియ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది కదా, ఈరోజు ఎలా ఉందేంటి? ఏమై ఉంటుందో ఒకసారి పేరెంట్స్ కాల్ చేద్దామా? హలో మేడం, చెప్పండి. కాల్ చేశారు, ఏమైనా ప్రాబ్లమా? మేడం, ప్రియా కోసం మాట్లాడదామని కాల్ చేశా. చెప్పండి మేడం. ప్రియా ఇంతకు ముందులా యాక్టివ్గా ఉండడం లేదు, బాగా డల్గా ఉంది. ఏమైంది? అవును మేడం, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంట్లో కూడా డల్గానే ఉంటుంది. ఒకసారి అడిగి చూడండి. సరే మేడం. అమ్మా ప్రియా, ఏమైంది? ఎందుకలా ఉంటున్నావు ఈ మధ్య? ఏదైనా సమస్య చెప్పమ్మా. ఏం లేదమ్మా, నేను మామూలుగానే ఉంటున్నాను. అమ్మా ఏమై ఉంటుందో ఒకసారి డాక్టర్ చూపించడం మంచిదేమో. హాస్పిటల్కి వెళ్ళిన తరువాత నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి ఏంటి ప్రాబ్లం? ఏమైందో తెలియదండి, మా పాప కొన్ని రోజుల నుండి డల్గా ఉంటుంది. ఆఫ్టర్ చెకప్. మేడం, మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అమ్మాయిని ఎవరో హెరాస్ చేశారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మీరు వినడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజమండి. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నా కూతురికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదంటే వాడిపై కేసు పెట్టాలి. పదమ్మా పోలీస్ స్టేషన్కి. హలో ప్రీతి. సత్య, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాలే. ఏమైంది అలా డల్గా మాట్లాడుతున్నావు? అది ఈరోజు ఒక అమ్మాయి హాస్పిటల్కి చెకప్ కోసం వచ్చింది. తర్వాత తెలిసింది ఏంటంటే తనకి హెరాస్మెంట్ జరిగింది. నాకు కూడా ఈరోజు ఇలాంటి కేసే వచ్చింది. అవునా? ఆ కేసు ఎవరు పెట్టారు? అమ్మాయి పేరు ప్రియా. ప్రియా వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కేసు పెట్టారు. అవునా? నా దగ్గరికి చెకప్కి వచ్చింది కూడా వాళ్ళే.
నా స్టూడెంట్ లైఫ్లో నాకు ఇలాగే జరిగింది. అవును ప్రీతి, ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. మనం ఏదో ఒకటి చేయాలి. సరే, నేను ఉంటాను అయితే. హాయ్ సత్య, ఎలా ఉన్నావు? బాగున్నా ఇందు, నువ్వెలా ఉన్నావు? ఏమైంది అలా ఉన్నావు? నా ఫ్రెండ్ డాక్టర్ దగ్గరికి ఒక అమ్మాయి చెకప్ కోసం వచ్చింది. తనకి హెరాస్మెంట్ జరిగింది. నా ట్రైనింగ్ టైంలో నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను. అవునా? స్టూడెంట్ అనే కాదు, ప్రతి ఫీల్డ్లో ఇలానే జరుగుతున్నాయి. మనమే ఏదో ఒకటి చేయాలి. ఐపీసీ సెక్షన్ 354 అలాగే దిశ ప్రతి మహిళ మొబైల్లో ఉండేటట్టు చేయాలి. 2 రోజుల తర్వాత ప్రియా వాళ్ళ పేరెంట్స్ అయినా హెరాస్మెంట్ జరిగిన గ్యాంగ్ దొరికింది. నేను పెట్టిన లొకేషన్కి వచ్చేయండి. సరే మేడం. సత్య, ఎక్కడున్నావు? ప్రీతి, నీకు ఒక లొకేషన్ షేర్ చేస్తాను. త్వరగా అక్కడికి వచ్చే. ఇక్కడికి వచ్చాక మ్యాటర్ అంతా చెప్తా. సరే, వస్తుంది. లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనం కూడా సొసైటీకి భయపడి ఎప్పుడూ ఆగిపోకూడదు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుంచి ఒక అనుభవం నేర్చుకుని దానిని ఎలా ఎదుర్కోవాలి అనే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చూడాలి. మరియు మనం ఎప్పుడు మన సమాజంలో ఆడపిల్లని అలా పెంచాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అలాంటి విషయాలనే వింటున్నాం. బట్ దీంతో పాటు ఆడపిల్లని ఎలాగ పెంచాలో మన ఇంట్లో ఉన్న మగపిల్లల్ని కూడా అలాగే పెంచడం నేర్చుకోవాలి. అప్పుడే మనము మెరుగైన సమాజాన్ని చూడగలుగుతాము. సమానత్వం అనేది పెంపకంలో కూడా చూపించాలి. సో అలా జరిగిన రోజు మనం తప్పకుండా మెరుగైన సమాజాన్ని చూస్తాము. హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ.